ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలో ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, గిరిజన మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండపై కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి జెడ్పీ సెంటర్ వరకు సాంప్రదాయ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తమ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. విజయవంతం చేద్దాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలని. జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీ మహిళల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. जोहार कमर में नाराको, जोहार जोहार, जोहार कमर में नाराको, जोहार जोहार. आदिवासी आदिवासी ऐक्यत, आदिवासी ऐक्यत, आदिवासी ऐक्यत. जय आदिवासी, जोहार कमर में दादाको, जोहार जोहार, जोहार कमर में दादाको, जोहार जोहार. साधिद्दाम कमर में आशाలను, साधिद्दाम साधिद्दाम. जय आदिवासी, जय आदिवासी. అమలు చేయాలి రాజ్యాంగ చట్టాలని, అమలు చేయాలి, అమలు చేయాలి రాజ్యాంగ చట్టాలని, అమలు చేయాలి. కల్పించాలి రాజ్యాంగ హక్కులని, కల్పించాలి, కల్పించాలి రాజ్యాంగ హక్కులని, కల్పించాలి. మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా సంస్కృతి, మా సంస్కృతి నిధులు, మా ఉద్యోగాలు, మా భూములు, మా అడవిపై హక్కులు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఉద్యోగుల ఐక్యత. జై ఆదివాసీ. నా పేరు చుంచు రామకృష్ణ, డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పీజీ ట్రాన్స్కో. జాతి ప్రయోజనాల కోసం, జాతి యువత భవిష్యత్తు కోసం, జాతి అస్తిత్వం కోసం నేను ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్ని మా యొక్క ఖమ్మం పట్టణ పటేల్ దొరలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు వీళ్ళందరి ఆధ్వర్యంలో జెండా ఎగరేసినాము. అదేవిధంగా మా యొక్క పోరాట స్ఫూర్తి, పోరాట నాయకుడు జల్ జంగిల్ జమీన్ కొమరం భీం దాదాకి పూలమాలలు వేసి వారి స్ఫూర్తితోటే భారత రాజ్యాంగం ఏవైతే మాకు హక్కులు కల్పించిందో ఆ హక్కుల్ని సాధించడం కోసం మేము పెద్ద ఎత్తున సాంస్కృతిక ర్యాలీతోటి ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ తెగలు ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, అటు యువతని, విద్యార్థుల్ని, రిటైర్ అయినటువంటి మేధావుల్ని, మహిళల్ని, అదేవిధంగా గుడాలలో ఉన్నటువంటి పటేలందరినీ కూడా ఏకం చేస్తూ మాకు రావాల్సినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములపై హక్కులు, అదేవిధంగా మాకు సంస్కృతికి పునరుద్ధరణ కోసం కావాల్సిన నిధుల కోసమే మేము అనేక ఏళ్లుగా సరూర్ నగర్ నుంచి మొదలుపెట్టి 2017 డిసెంబర్ నుంచి మొదలుపెట్టి 2019 రామ్లీలా, మొన్నటికి మొన్న భద్రాచలం ధర్మయుద్ధం, ఎండాకాలంలో కూడా పాకాల కొత్తగూడలో పోరుకేక ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వినిపించింది ఒకటే, మాకు దక్కాల్సినటువంటి హక్కులు గత 50 ఏళ్లుగా వలస వచ్చినటువంటి గోరు బంజారాలు, లంబాడి, సుగాలి ఈ యొక్క బంజారాలు మొత్తం కూడా అనుభవిస్తూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలకి వాళ్ళు పోతుంటే ఈ దేశ మూలవాసినటువంటి ఆదివాసీలము మేము వెనక్కిపోయి
మాకు అందాల్సినటువంటి హక్కులు లేక మేము లాస్ట్కి చివరికి మా ఆదివాసీ పదాన్ని కూడా వాళ్ళు హైజాక్ చేస్తుంటే మరి మేము జీవించడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఇవాళ వాళ్ళు ఏదైతే పిలిపించారో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకి మేమే ఆదివాసులు అని చెప్పి మేము జెండా ఎగరేసిన పిలిపించారో ఆ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే మా యొక్క తొమ్మిదిగల ఆదివాసీ తొమ్మిదిగల సాంస్కృతిక ర్యాలీలతోటి బృందాలతోటి భారీ ఎత్తున ర్యాలీ 1 గంటకి మొదలు కాబోతుంది. మరి ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ఈ యొక్క స్ఫూర్తిని ఖమ్మం జిల్లాలో కేంద్రంలో మొదలుపెట్టిన స్ఫూర్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం వరకు తీసుకెళ్తాము. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి అన్ని మండలానికి కూడా ఇప్పటికే అన్ని చోట్ల కూడా జెండాలు ఎగరేసుకొని కొమరం భీం దాదాకి విగ్రహాలకి పూలమాల వేసుకొని అన్ని చోట్ల నుంచి బయలుదేరారు. నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు మార్గమధ్యలో ఉంటే ఏనుకూరు, జులూరుపాడు, సుజాత్ నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి భారీ ఎత్తున మేము అక్కడికి చేరుకుంటున్నాం. అదేవిధంగా ఇక ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంత్రి సీతక్ గారు, మా ఆడబిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, వారు అశ్వాపేటలో కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుని అక్కడి నుంచి స్థానిక శాసనసభ్యులు జారా ఆదినాయక్ గారితో, అదేవిధంగా అశ్వాపేట మండలం, దమ్మపేట మండలం, ములకలపల్లి మండలం ప్రజలతోటి పెద్ద ఎత్తున భారీ ర్యాలీతోటి మరి అక్కగారు కూడా జిల్లా కేంద్రం జరగబోతున్నారు. ఇంకో పక్కన ఇల్లందు నుంచి కూడా భారీ ఎత్తున మొత్తం తుడిందే బాధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా అన్ని మండలాల నుంచి అక్కడి నుంచి వస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు తుడిందెబ్బ రాష్ట్ర మరి యువ నాయకత్వము డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మనుగురు అవతల ఏదైతే ఖమ్మం జిల్లా సరిహద్దులు ఉన్నాయో అక్కడి నుంచి ర్యాలీ మరి కొద్దిసేపు ప్రారంభం కాబోతుంది. వారి ఆధ్వర్యంలోనే ఆ యొక్క మండలాలన్నీ కూడా మొత్తం కూడా కొత్తగూడెం కేంద్రానికి చేరుకోబోతున్నాం. 4 దారులలో భారీ ఎత్తున మేము చేరుకొని ఈరోజు అంగరంగ వైభవంగా మరి మా యొక్క సాంస్కృతిక బృందాలని మనం ప్రదర్శన చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, గత 50 సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్నా సరే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా మీరు మాకు న్యాయం చేయండి, తక్షణమే కమిషన్ వేయండి. ఎవరైతే దోచుకుంటున్నారో అటెండర్ నుంచి ఐఏఎస్, హోంగార్డ్ నుంచి మరి డీజీపీ వరకు, కింద స్థాయి వార్డు మెంబర్ నుంచి మరి ముఖ్యమంత్రి వరకు, ఈ స్థాయి ముఖ్యమంత్రి కూడా మాకు కావాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తాను. కాబట్టి వాళ్ళని తక్షణమే తొలగించాలని కోరుకుంటూ మరి ఈ అన్ని డిమాండ్లపైన ఈరోజు మొత్తము యావత్ తెలంగాణలో కూడా అన్ని చోట్ల కూడా మరి ప్రపంచ ఆదివాసీ దినం జరుగుతున్నాయి. కాబట్టి 9 తెగల ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.